రాజకీయం, హత్య ఈ రెండు ఒకదానికొకటి లింక్ అయితే కేసులు ఎప్పటికీ తేలవు. రాజకీయ నాయకులు, ప్రముఖులకి సంబంధించిన కేసులు ఎప్పటికీ తేలవడానికి సాక్ష్యం అనేకం మనకు కనబడతాయి. వంగవీటి రంగా గారి మర్డర్ కేసులో ఎవరిని జైల్లో పెట్టి ఎవరిని శిక్షించింది? అసలు ఏ కోర్టు అయినా? ఎన్నేళ్ళు అయిపోయింది? ఎవరికైనా గుర్తుంది అసలు? ఎవరు మర్డర్ చేశారు, ఏం చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అన్నటువంటిది ఏమన్నా అసలు కనీసం నేరేషన్ అన్న బిల్డప్ అయింది? ఎవరి ఆలోచన వాళ్ళకి తప్పించి చట్టం తన పని తను చేసిందా? లేదు. అట్లాగే మన అమ్మాయి ఏదైతే ఇబ్రహీంపట్నం దగ్గర చనిపోయినటువంటి అమ్మాయికి సంబంధించి ఏమైంది? ఆ కేసు రాజకీయం జోక్యం అయిపోయాక అసలు నిందితుడు కూడా బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ వివేకా కేసు అంతే. రాజకీయం నేరంలో జోక్యం చేసుకున్నప్పుడు నిజమైనటువంటి వాళ్ళకి శిక్షలు పడవు. రాజకీయ కోణాలలో జడ్జిమెంట్లు బయటిచ్చినయే రేపు పొద్దున కోర్టుల దాకా వెళ్తాయి. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో అదే జరుగుతోంది. హత్య కేసులో చంపింది ఆ 7గురే, చంపించింది జగన్ అని లేకపోతే అవినాష్ అని బిల్డప్ చేసేటటువంటి క్రమంలో ఆ 7గురికి ఊతమిస్తున్నది, ఆ 7గురికి రిలాక్స్ అయ్యేలా చేస్తున్నది రాజకీయమే. పోకిరి సినిమాలో అనుకుంటా ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటుంది విలన్ది, ఏముందరో మేము ఒకటి పేరు చెప్తాం, దాని చుట్టూ మీరు తిరుగుతారు, తర్వాత ఏముంటుంది, మేము దర్జాగా బయటకు వచ్చేస్తామని. అదే ఇప్పుడు వివేకా కేసులో జరుగుతోంది. పత్రికలు, టీవీలు మా ఇష్టం వచ్చినోడిని లోపలేసేయాలి, మేము చెప్పినోడిని లోపలేసేయాలి అనేటువంటి ఫీలింగ్. రాజకీయ పార్టీలు తమకు అనుగుణంగా ఒక కేసుని డైవర్ట్ చేసేసుకుంటే ఏమవుతుంది అన్నటువంటిది ప్రస్తుతం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తేల్చింది. భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి ఇంకా కొత్తగా ఏదో ఎరగపొడుస్తారని చెప్పుకోవడానికి ఏముండదు.